వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. జేడబ్ల్యూ 2026 సెషన్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఆన్సర్కి అండ్ రిజల్ట్ 2025 మెంటర్షిప్లో మన మెంటర్షిప్ ద్వారా 85 మెంబర్ స్టూడెంట్స్కి ఐఐటి కాలేజీలో సీట్స్ రావడం జరిగింది. ఐఐటీనే కాదు, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీస్, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ మన మెంటర్షిప్లో ఉన్నారు. మన మెంటర్షిప్ ద్వారా సీట్స్ పొందిన స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మీకు ఒకసారి క్లియర్గా స్కోర్ చేస్తాను చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మెంటర్షిప్ అంటే మీరు ఎవరి దగ్గరైనా తీసుకోవచ్చు, కానీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వడానికంటే ముందు అసలు వాళ్ళ మెంటర్షిప్ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్కి సీట్స్ వచ్చాయి, వాళ్ళ స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి అని క్లారిటీగా మీరు ఒక్కసారి చూపించమని అడగండి. అసలు చూపించే వాళ్ళే ఉండరు, ఎందుకంటే ఏదో ఒక మెసేజ్ పెట్టేసి ఇంకా మీరే చేసేసుకోండి అని చెప్పే వాళ్ళే చాలామంది ఉంటారు. మన మెంటర్షిప్లో అలా ఉండదు. ఇండివిజువల్ వన్ ఆన్ వన్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడంతో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా కొంతమంది మెంటర్షిప్ అని చెప్పి మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఏ ర్యాంక్ వచ్చినా ఆ ర్యాంక్ పట్టించుకోకుండా వాళ్ళు కన్వర్షన్ చేస్తారు. మీకు కన్సల్టెన్సీ లాగా చేసి వాళ్ళకు నచ్చిన కాలేజీలో మిమ్మల్ని జాయిన్ చేయించి అక్కడే మీరు జాయిన్ అవుతే వాళ్ళకు ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి అలా కన్వర్షన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాలేజీలో ఎవరికి ఏ ఐఐటి ఏ బ్రాంచ్ వచ్చింది అనేది కూడా మీరు చూడొచ్చు. ఐఐటి ముంబై టాప్ ఐఐటి నుంచి లాస్ట్ ఐఐటీస్ అయినా, ఎన్ఐటీస్ అయినా, ట్రిపుల్ ఐటీస్ అయినా, జిఎఫ్టీస్ ప్లస్ ఐఐటి ఈక్వల్గా ఉన్న బిట్స్ ఫిలాని, బిట్స్ హైదరాబాద్, బిట్స్ గోవా అన్ని క్యాంపస్తో పాటు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ట్రిపుల్ ఐటీ ఢిల్లీలో కూడా సీట్స్ వచ్చిన స్టూడెంట్స్ మన మెంటర్షిప్లో ఉన్నారు. వాటితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ విఐటి, ఎస్ఆర్ఎం, సహస్ర, కామెడికే, మణిపాల్ లాంటి యూనివర్సిటీస్లో కూడా మన మెంటర్షిప్ ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో ఇక్కడ మెంటర్షిప్ అనగానే మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటే మీకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ బెస్ట్, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు వెళ్తే ఏ కాలేజీలో బెస్ట్, మీకు ఫ్యూచర్ డిసిషన్ మేకింగ్ మీ బ్రాంచ్ బేస్ చేసుకొని ఎలాంటి ఫ్యూచర్ డిసైడ్ చేసుకోవాలనేది కంప్లీట్ గైడెన్స్ మన మెంటర్షిప్లో మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి జేడబ్ల్యూ 2026 సెషన్ 1 సంబంధించి ఆన్సర్కి రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, రిలీజ్ డేట్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేసి ఫాలో కూడా చేయండి. ఎగ్జామ్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ అందరూ అసలు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా చూస్తుంటారు. నెక్స్ట్ మనకు ఫస్ట్ వన్ ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్టూడెంట్స్ మిస్టేక్స్ సంబంధించి వాళ్ళ ఆన్సర్స్లో మిస్టేక్స్ సంబంధించి ఎన్టీఏ వెబ్సైట్లో దానికి కరెక్షన్ కోసం అప్లై చేసుకోవచ్చు. అంటే ఆన్సర్కి ఛాలెంజ్ అనే ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులోనే మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని తెలుస్తుంది. ఈ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన తర్వాత మనకు సెషన్ 1 సంబంధించి రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో మరి ఎప్పుడెప్పుడు ఈ డేట్స్ ఉంటాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే కనుక ఫస్ట్ 2025 సెషన్ 1 సంబంధించి మీకు క్లారిటీగా చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. 2025లో సెషన్ 1 ఎగ్జామినేషన్ మనకు జనవరి 29కి ఎండ్ అయింది. మనకు పేపర్ 2 బీఆర్కి బీ ప్లానింగ్ సంబంధించి 30కి ఎండ్ అయింది. నెక్స్ట్ మనకు ఫస్ట్ ప్రొవిజనల్ ఆన్సర్కి ఫిబ్రవరి 4th రోజు రిలీజ్ చేయడం జరిగింది ప్రొవిజనల్ ఆన్సర్కి. నెక్స్ట్ ఫైనల్ ఆన్సర్కి మనకు 9th రోజు రిలీజ్ చేయడం జరిగింది, ఫిబ్రవరి 9th రోజు. ఇందులో రిలీజ్ చేసిన టైంలో ఫస్ట్ టైం ఒక ఆన్సర్కి రిలీజ్ చేసి దానిలో మిస్టేక్ ఉండడం వల్ల సెకండ్ మళ్ళీ ఫిబ్రవరి 10th రోజు మళ్ళీ ఇంకొక ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరిగింది. ఇదే ఇంకా లాస్ట్ ఫైనల్ ఆన్సర్కి. దీని తర్వాత మనకు రిజల్ట్ అనేవి 11th ఫిబ్రవరి రోజు మనకు రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది సెషన్ 1 2025 సంబంధించి. సో ఇప్పుడు మన డేట్స్ 2026 సంబంధించి కనుక చూసుకుంటే బిఫోర్ దట్ మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ మీకు ఓన్లీ జోస్ అండ్ సీసాబ్ కావాలన్నా జాయిన్ అవ్వచ్చు, లేదు ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. సో ఇక్కడ మెంటర్షిప్ సంబంధించి ఫీ అమౌంట్ పే చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు
ఫస్ట్ డే అడ్మిషన్ వరకు కంప్లీట్ గైడెన్స్, 1-on-1 మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కామన్ ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే బిట్చాట్, విఐటి, ఎస్ఆర్ఎం, మణిపాల్, అమృత, సహస్ర, కామిడికేతో పాటు IIIT హైదరాబాద్, IIIT బెంగళూరు, IIIT ఢిల్లీ కూడా ఉంటుంది. సో మనకిప్పుడు 2026 సంబంధించి కూడా ఎగ్జామినేషన్ డేట్స్ లాస్ట్ పేపర్ స్టూడెంట్స్కి 28తో కంప్లీట్ అవుతుంది అండ్ పేపర్ 2B 29th రోజు ఉంది. సో ఇప్పుడు సేమ్ డేట్స్లలో కూడా మనకు ఎన్టీఏ రిజల్ట్ ఆన్సర్కి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకిప్పుడు 3rd నుంచి 5th లోపు ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి మనం ఆన్సర్కి ఛాలెంజ్కి 2 days టైం అయితే ఇస్తారు. దాని తర్వాత ఆల్మోస్ట్ ఫిబ్రవరి 9th నుంచి 11th లోపు మనకు ఫైనల్ ఆన్సర్కి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 11th అంటే 10th నుంచి 12th లోపు ఇక్కడ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన సేమ్ డే మిడ్ నైట్ అయినా మనకు ఫైనల్ రిజల్ట్ రావచ్చు, లేదంటే నెక్స్ట్ డే అయినా కూడా రావడానికి ఛాన్స్ ఉంది. 9th రోజు ఫైనల్ ఆన్సర్కి వస్తే మనకు 9th మిడ్ నైట్ లేదా 10th రోజు రిజల్ట్స్ రావచ్చు. 11th రోజు వస్తే 12th రోజు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫైనల్ ఆన్సర్కి అండ్ రిజల్ట్స్ సంబంధించిన డేట్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఆన్సర్కి రిలీజ్ చేసిన టైంలో ప్రొవిజనల్ ఆన్సర్కి యొక్క డేటే చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి. ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేసిన టైంలో మీరు క్వశ్చన్ పేపర్ ఏదైతే ఎగ్జామ్లో అటెంప్ట్ చేశారో, ఇప్పుడు మీరు 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన పేపర్ ఉంది కదా, సిస్టంలో అటెంప్ట్ చేశారు, మీకు PDF ఫైల్ వస్తుంది. ఇప్పుడు ప్రొవిజనల్ ఆన్సర్కి రిలీజ్ చేసినప్పుడు ఇది 2 days మాత్రమే మీ లాగిన్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే జస్ట్ కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని అని కౌంట్ చేసుకొని వదిలేస్తారు, PDF డౌన్లోడ్ చేసుకోరు. కానీ మళ్ళీ ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేసి రిజల్ట్స్ చూసుకున్న టైంలో మేము ప్రొవిజనల్ ఆన్సర్కిలో సార్ మా ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయి, మాకు ఇంకా 4 క్వశ్చన్స్ తగ్గిపోయాయి, మాకు 20 మార్క్స్ తగ్గిపోయాయి, 30 మార్క్స్ తగ్గిపోయాయి, మాకు 15 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది, ఇలా చెప్తుంటారు. సరే మరి మీ క్వశ్చన్ పేపర్ చూడండి, మీకు అంటే క్వశ్చన్ పేపర్ అంటే రికార్డెడ్ రెస్పాన్సెస్ అంటాం. మీరు ఏ ఆన్సర్స్ అయితే అక్కడ టిక్ చేశారో మీరు ప్రతి క్వశ్చన్కి PDF వస్తుంది, ఆ PDFలో ఉంటాయి. మీరు అది లేకుండా మాకు ఆన్సర్స్ తగ్గిపోయాయంటే ఎవరు చేయడానికి ఏముండదు. మళ్ళీ సార్ మేము ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చా, మాకు క్వశ్చన్ పేపర్ మాకు ఇప్పుడు వస్తుందా అంటే లేదు. ఎన్టీఏకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎన్టీఏ ఇచ్చిన డేట్స్ లోపు మాత్రమే మీరు కంప్లీట్గా ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. ప్రతి ఒక్కటి కూడా 2 days టైం ఇస్తే 2 daysలోనే చేయాలి. ఆ డేట్స్ కంప్లీట్ అయిన తర్వాత సార్ మళ్ళీ మాకు అవైలబుల్ ఉంటుందా, మా దగ్గర ఇప్పుడు లేదు, మేము మర్చిపోయాం, మేము వదిలేసాం, మేము ఎక్కడో డిలీట్ అయిపోయింది అంటే మాత్రం కుదరదు. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ ఆన్సర్ షీట్తో పాటు మీ క్వశ్చన్ పేపర్ PDF మీరు డౌన్లోడ్ చేసుకోలేదంటే మీకు 1 మార్క్ లాస్ అయినా తిరిగి తెచ్చుకోవడానికి ఇంపాసిబుల్. అదే మీ PDF మీ దగ్గర ఉంటే డైరెక్ట్గా ఎన్టీఏకి మెయిల్ చేసి మీ మార్క్స్ గెయిన్ చేయడానికి అప్పుడు పాసిబిలిటీ ఉంటుంది. సో ఇవి కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవిజనల్ ఆన్సర్కి, ఫైనల్ ఆన్సర్కి, రిజల్ట్ సంబంధించి. థ్యాంక్ యూ.